ధూమపానం అథెరోస్క్లెరోసిస్ కలిగించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులకు దోహదం చేస్తుంది, రక్తపోటును పెంచుతుంది మరియు గడ్డ కట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ మార్పులు గుండెపోటులు, స్ట్రోక్లు మరియు పరిధీయ ధమని వ్యాధికి దారితీస్తాయి. పొగాకు వాడకం రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివలన ధూమపానం చేసేవారు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం చేసేవారు తరచుగా న్యూమోనియాతో సహా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. అంతేకాకుండా మరే కారణంతో హెల్త్ ఇష్యూ వస్తే ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ధూమపానం పురుషులు మరియు స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, అంటే సంతానోత్పత్తి తగ్గుతుంది. ఇటీవల సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్న తీరు చూస్తేనే మనకి అర్థమవుతుంది. 4 పదుల వయసు దాటినా సంతానోత్పత్తిలో ఇబ్బందులు రావడంతో సంతాన కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ప్రజల అవకాశాన్ని సొమ్ము చేసుకునే పనిలో సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇటీవల హైదరాబాద్, విశాఖ కేంద్రంగా ఓ సంతాన సాఫల్య కేంద్రం సంతానోత్పత్తి పేరుతో చేసిన అక్రమాల దందా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చిన విషయం కూడా చూశాం.